أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الصفا والمروة من شعائر الله فمن هج البيت أو ائتمر فلا جناح عليه أن يطوف بهما ومن يطوع خير فإن الله شاكر عليم. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 158వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం: సఫా మర్వాలు నిశ్చయంగా అల్లాహ్ యొక్క చిహ్నాలు కనుక కాబా గృహానికి హజ్జు కొరకు లేక ఉమ్రాహ్ కొరకు పోయేవారు ఈ 2 కొండల మధ్య సయ్యి చేస్తే అది దోషం ఎంత మాత్రం కూడా కాదు. సోదరులారా, ఇక్కడ ఒక కొత్త అంశము మనకు పరిచయం అవుతుంది. మరి ఇప్పుడు నేను చదివినటువంటి ఈ ఖురాన్ వాక్యంలో 4 కొత్త మాటలు మనకు వినిపించాయి. అవి ఏమిటంటే సఫా, మర్వా, హజ్, ఉమ్రా. సోదరులారా, వీటి గురించి మనము కొద్దిగా తెలుసుకోవడానికి, చారిత్రక నేపథ్యాన్ని గురించి మనము కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనకు ఈ విషయం అర్థం కాదు. సఫా, మర్వా అనేవి మక్కా నగరంలో ఆ కాబా గృహం సమీపంలో ఉన్నటువంటి 2 కొండలు. వీటి యొక్క చారిత్రక నేపథ్యం ఏమిటంటే సోదరులారా, మనము గత కొద్ది రోజుల ముందు తెలుసుకున్నాము. మరి ప్రవక్తల తండ్రి లాంటి వారైనటువంటి హజరత్ ఇబ్రాహీం, మరి ఈయన జీవిత కాలంలో మరి దైవము ఈయనకు అనేక పరీక్షలను పెట్టడం జరిగింది. మరి అందులో ఒక పరీక్ష ఏమిటంటే, మరి ఆయనకు సుమారు 90 సంవత్సరాల వయస్సు వరకు ఆయనకు సంతానం లేకపోతే 97లో ఆయనకు దైవము సంతానాన్ని ప్రసాదించడం జరిగింది. ఆయన పేరే హజరత్ ఇస్మాయిల్. మరి దైవము సంతానాన్ని ప్రసాదించిన తర్వాత కూడా ఆయనను పరీక్షించదలిచాడు. మరి లేక కలిగినటువంటి తన బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తాడా లేక దైవాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడా అని దైవము ఆయనను పరీక్షించదలిచాడు. మరి ఆయనకు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది, భార్యను బిడ్డను తీసుకుని మరి ఆయన ఈజిప్టు నగరంలో ఉన్నప్పుడు, మరి ఈజిప్టుకి చాలా దూరంగా ఉన్నటువంటి మక్కా నగరంలో మరి ఆ భార్యను బిడ్డను వదిలి రావాల్సిందిగా దైవం ఆజ్ఞాపించడం జరిగింది. మరి అప్పట్లో మక్కా నగరంలో చుట్టూ ఏమాత్రం కూడా జనసంచారం లేనటువంటి ప్రదేశం అది. కనీసము నీటి వనరులు కూడా లేనటువంటి ప్రదేశంలో, ఎడారి ప్రాంతంలో మరి హజరత్ ఇబ్రాహీం తన భార్యను మరియు లేక కలిగినటువంటి తన ఏకైక కుమారుడైనటువంటి, అప్పటికి 2వ కుమారుడు పుట్టలేదు ఆయనకు, మొదటి కుమారుడైనటువంటి ఇస్మాయిలును ఆయన మరి ఆ ఎడారి ప్రాంతంలో వదిలి రావడం జరుగుతుంది. మరి భార్య అడుగుతుంది, ఓ ఇబ్రాహీం, మరి ఈ విధంగా మమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళిపోతున్నారు ఏమిటి, మరి ఇది దైవాజ్ఞ అని అనగానే ఇబ్రాహీం అవునని చెప్పి తిరిగి వెనకకు కూడా చూడకుండా ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఆ తల్లి ఆ చిన్న బిడ్డను పొత్తిళ్లలో తీసుకుని ఆ బిడ్డ దాహానికి అలమటిస్తూ ఉన్నప్పుడు మరి నీటి కోసం పరితపిస్తూ ఆ తల్లి మరి సఫా మర్వా అనే 2 కొండల మధ్య 7 సార్లు అటు ఇటు తిరుగుతుంది. అక్కడ సఫా అనే కొండని ఎక్కి అక్కడ ఎవరైనా జనం వస్తున్నారేమో, నీరు ఎక్కడైనా లభ్యమవుతుందేమో అని ఆతృతతోటి ఆమె ఎదురు చూసేది. తిరిగి ఆ కొండను దిగి మరి దూరంగా ఉన్నటువంటి మరొక కొండ అయినటువంటి మర్వా అనే కొండ మీదకి ఎక్కి అక్కడ నీటి గురించి చూసేది. ఈ విధంగా దాహాన్ని తీర్చాలి, బిడ్డ దాహాన్ని తీర్చాలి అన్న తాపత్రయంతో ఆ తల్లి ఆ బిడ్డను పక్కన పెట్టి ఆ 2 కొండల మధ్య 7 సార్లు ఆమె ఆ విధంగా తిరగడం జరుగుతుంది.
మరి దైవానికి ఈ పని ఎంతో ఇష్టంగా అనిపించింది. మరి ప్రళయం వరకు కూడా మరి హజ్ విధుల్లో భాగంగా దీన్ని చేయడం జరిగింది. మరి ఈ రోజున ప్రతి ముస్లిం సోదరుడు కూడా మరి హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఈ సఫా మర్వా అని ఈ 2 కొండల మధ్య కూడా ఈ విధంగా 7 సార్లు వాళ్ళు మరి తిరగడం జరుగుతుంది. ఈ తిరగడాన్ని సై అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పనిగా అది అనిపించింది. వెంటనే మరి ప్రళయం వరకు కూడా మరి ఈ పద్ధతిని మరి హజ్ విధుల్లో ఒక భాగంగా చేయడం జరిగింది. అయితే ఇక్కడ సోదరులారా, హజ్ అంటే ఏమిటి, ఉమ్రా అంటే ఏమిటి, ఈ 2 పదాలు కూడా మనకి ఇక్కడికి వచ్చాయి. హజ్ అంటే సోదరులారా, మరి ఏ విధంగా అయితే మరి సంవత్సరానికి 12 నెలలు మనకు ఇంగ్లీష్లో ఉంటాయో, జనవరి ఫిబ్రవరి లాగా, అదేవిధంగా మన తెలుగులో ఏ విధంగా అయితే చైత్రము, వైశాఖము, ఆషాఢము, కార్తీకముని ఈ విధంగా 12 నెలలు ఉంటాయో, అదేవిధంగా అరబీలో కూడా 12 నెలలు ఉన్నాయి. మరి అందులో మరి జిల్హజ్జ అని, జిల్ఖాయిదా అని, రంజాన్ అని, షాబాన్ అని, సఫర్ అని ఈ విధంగా 12 నెలలు ఉన్నాయి. మరి ఈ విధంగా 12 నెలలలో మరి 11వ నెల పేరే జిల్హజ్. మరి ఈ జిల్హజ్ నెలలో మొదటి 10 రోజుల పాటు మరి ఆ కాబా యాత్ర చేయడాన్నే హజ్ యాత్ర అని పిలవడం జరుగుతుంది. మరి ఈ జిల్హజ్ నెలలో మొదటి 10 రోజులు కాకుండా మిగతా నెలలో మరి హజ్ యాత్ర ఎవరైనా చేసినట్లయితే దాన్ని ఉమ్రా అని పిలవడం జరుగుతుంది. కాబట్టి హజ్ అంటే నిర్ణీతమైనటువంటి ఆ యొక్క తేదీలలో చేసే యాత్రను హజ్ యాత్ర అని, మరి మిగతా సమయంలో చేసే యాత్రను ఉమ్రా అని పిలవడం జరుగుతుంది. హజ్ యాత్రను దైవము తప్పనిసరిగా చేయడం జరిగింది. మరి ఉమ్రా అనేది మరి ఎవరైతే మరి వారికి స్థాయి ఉంటుందో వారు ఎన్నైనా చేయొచ్చు. కానీ హజ్ యాత్ర అనేది జీవితంలో కనీసము ఒక్కసారైనా తప్పనిసరిగా చేయాలి అని దైవము నిర్దేశించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా హజ్ యాత్ర అంటే మరి 11వ నెల అయినటువంటి జిల్హజ్ అనే మాసంలో మరి ఆ 9వ తేదీన ప్రత్యేకంగా చేసే యాత్రనే మరి హజ్ యాత్ర అని, మరి ఆ నెల కాకుండా మిగతా నెలలో చేసే ఆ కాబా యాత్రను ఉమ్రా అని పిలవడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈ విషయాన్ని మీరు గమనించండి. ఆ తర్వాత ఇక్కడ మనము సఫా మర్వా అనే 2 కొండల గురించి మాట్లాడుకుంటున్నాము. సఫా మర్వాల మధ్య ఉండే ఆ యొక్క మధ్య ఉండే దూరం ఎంతంటే సుమారు 300 కిలోమీటర్లు. అంటే ఈ రెండింటి మధ్య 7 సార్లు మనం తిరిగినట్లయితే సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరము ఇంచుమించుగా మనకు పడుతుంది. ఈ విధంగా ఇక్కడ సమస్య ఏమిటంటే, మరి ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలో మరి ఆయన భార్య ఆ చిన్న కుమారుని తీసుకుని ఆ నీటి కోసము ఆ 2 కొండల మధ్య ఈ విధంగా సై చేయడం అనేది, ఈ విధంగా తిరగడం అనేది దైవము హజ్ విధిలో ఒక భాగంగా చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఏం జరిగిందంటే, మరి ఆ కాబా గృహంలో కూడా మరి విగ్రహారాధన అనేది ఎక్కువగా మరి ప్రబలిపోవడం జరిగింది. ప్రజలు తమ నచ్చినటువంటి విగ్రహాన్ని కల్పించుకుని వాటిని ఆరాధన చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఈ సఫా మీద కూడా, అదేవిధంగా ఈ మర్వా అనే 2 కొండల మీద 2 విగ్రహాలను పెట్టి వారు ఆరాధన చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మరి ఈ విధంగా విగ్రహారాధన ఎందుకు జరుగుతుంది అంటే, సహజంగా మనకొచ్చే ప్రశ్న ఏమిటంటే, మరి ఆరాధన చేసిన నిమిత్తము మరి ఏకాగ్రత కోసము మరి ఒక ఆకారాన్ని కల్పించుకోవాలి, అందుకనే ఈ విధంగా విగ్రహారాధన మనం చేస్తున్నాము అన్న సమాధానం మనకు వస్తుంది. అయితే సోదరులారా, మరి మనము మన పూర్వపు మహర్షులను, మునులను మనం గమనించినట్లయితే వారు ధ్యానం చేసేవారు, తపస్సు చేసేవారు. మరి ఏ విధమైనటువంటి ఆకారాన్ని కానీ, ఏ విధమైనటువంటి విగ్రహాన్ని కానీ ముందు పెట్టుకుని మనం తపస్సు చేసినట్టుగా మనం ఎక్కడ కూడా చూడము. కాబట్టి ఈ విధంగా దైవానికి ఒక ఆకారం, ఒక స్వరూపాన్ని కల్పించడం అనేది మరి మరి నిజంగా ఆయనను ఒక అవమానము చేసినట్టే మనం. ఎందుకంటే ఆయన ఎలాగుంటారో మనకు తెలియనటువంటి పరిస్థితి. దైవము ఏ విధంగా ఉంటాడు, ఆయనకు ఆకారం ఏ విధంగా ఉంటుంది, ఆయనకు స్వరూపం ఏ విధంగా ఉంటుంది అని మనము ఊహించడం తప్పించి ఇంతవరకు ఆయనను చూసింది ఎవరు కూడా లేరు. కాబట్టి మనకు తెలియనటువంటి ఆయనను ఒక స్వరూపాన్ని కల్పించడం అనేది నిజంగా మరి ఆయనను అవమానపరిచినట్లే, ఇది మనం గమనించాలి. ఈ విధంగా సఫా మర్వా అనే 2 కొండల మధ్య కూడా 2 కొండల మీద ఈ విధంగా విగ్రహారాధన చేసేవారు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవము మరి పుట్టించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ వారు మరి ఆ కాలంలో ప్రబలి ఉన్నటువంటి ఆ ఆచార వ్యవహారాలను మరి ఆయన మార్చడం జరిగింది.
దైవం కేవలం ఒక్కడే అని, మరి ఆయనకు సాటి సమానం ఎంత మాత్రం కూడా కల్పించకూడదని, మరి ఆయనకు ఎటువంటి స్వరూపాన్ని ఎటువంటి విగ్రహాన్ని మనము కల్పించకూడదని, ఎందుకంటే దైవం ఏ విధంగా ఉంటాడో మనకు తెలియదు అని. ఈ విధంగా ఈ విగ్రహారాధన అనేది ఈ విగ్రహారాధనకు సంబంధించిన వ్యవహారాలు కానీ శ్లోకాలు కానీ మనకు వేదాలు కూడా మనకు లభిస్తాయి. కాబట్టి ఈ విధంగా ఆయనకు ఎటువంటి విగ్రహ చిత్ర రూపాలు లేవు, ఆయన నామమే సర్వశ్రేష్టం అని చెప్పేసి మనకు యజుర్వేదం బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవం పంపించిన తర్వాత మరి ఆ మక్కా గృహంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలను అన్నిటినీ కూడా ఆయన మరి తొలగించి వేసి దైవంని కేవలము ఆత్మతోను సత్యాన్నుతోను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మనస్సుతో మనము ఆరాధించాలి అని మరి ఏకేశ్వర ఉపాసనను ఆయన బోధించడం. ఆ తర్వాత సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి ఒక సందేహాన్ని వెళ్ళబుచ్చారు. అదేమిటంటే, మరి అజ్ఞాన కాలంలో మరి సఫా మర్వా అనే 2 కొండల మీద మరి విగ్రహాలను పెట్టి మరి అటు ఇటు తిరిగేవారు కదా. మరి తర్వాత ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాత మరి ఈ విధంగా 2 కొండల మధ్య ఈ విధంగా తిరగడం అనేది ఆ విగ్రహాలను ఆరాధించినట్టే ఉంటుంది కదా. మరి దీనికి పరిష్కారం ఏమిటి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది. అప్పుడు దైవము ఈ వాక్యాన్ని అవతరింపజేస్తున్నాడు. అదేమిటంటే, సఫా మర్వా అనే ఈ 2 కొండల మధ్య ఈ విధంగా నడవడము, ప్రజలు 7 సార్లు నడవడం అనేది ఈ మధ్యన వచ్చినటువంటి ఆచారం కాదు. ఇది ప్రారంభంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దగ్గర నుండి వచ్చినటువంటి ఆచారం ఇది. అప్పుడు ఆయన ఎటువంటి ఆ కొండల మధ్య విగ్రహాన్ని పెట్టి ఆయన భార్య ఏమాత్రం కూడా మరి అటు ఇటు తిరగలేదు. కేవలం ఆమె తన బిడ్డ నీటి కోసము మరి నీరు దొరుకుతుందేమో అన్న ఆశతోటి ఆమె ఆ బిడ్డను పక్కన పెట్టి ఆ కొండలను ఎక్కి చూసేది. కాబట్టి అదొక దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ పనిని దైవము ఒక సాంప్రదాయంగా చేసి మరి ప్రతి హజ్ యాత్రికుడు కూడా ఈ విధంగా చేసే విధంగా ఒక విధిగా చేయడం జరిగింది తప్ప. కానీ కాలక్రమేణా ప్రజలు ఏం చేశారంటే, మరి ఆ కొండల మధ్య విగ్రహంను పెట్టి వారు ఆ విధంగా తిరిగేవారు. ఈ విధంగా దైవం ఇక్కడ ఏమని నిర్దేశిస్తున్నాడు అంటే, సఫా ఈ మర్వా అనే ఈ 2 కొండల మధ్య మీరు ఈ విధంగా తిరగడం అనేది అది ఎంత మాత్రం కూడా తప్పు కాదు, అది ప్రారంభం నుండి వచ్చే ఆచారము అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, మరొక ప్రధానమైనటువంటి మాటను దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఓ ప్రజలారా, మీరు ఈ ప్రపంచం వెంట ఎంత మాత్రం కూడా పడకండి. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రపంచం వెంట పడతాడో వాడికి ఈ ప్రపంచము దక్కదు, పరలోకం కూడా దక్కదు. ఉదాహరణకు చూడండి, నేను అనేక సందర్భాల్లో ఉదాహరణ చెప్పాను. మరి ఆకాశం మీద ఒక పక్షి ఎగురుతూ ఉంటుంది. మనకు ఆ పక్షి కావాలి అంటే కిందను నీడను పట్టుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు పక్షి దొరకదు. అదే మరి ఆ పక్షి మనకు కావాలంటే ఆ పక్షిని పట్టుకోవాలి, అప్పుడు పక్షి కూడా దొరుకుతుంది, ఆ నీడ కూడా దొరుకుతుంది. అదేవిధంగా మనిషి లక్ష్యము పరలోకమై ఉండాలి, మరణం తర్వాత రాబోయే జీవితమై ఉండాలి. అప్పుడు అతనికి ఈ ప్రపంచము దక్కుతుంది, పరలోకం కూడా దక్కుతుంది. దైవం కేవలము పరలోకమే ఇస్తాను, ప్రపంచంలో మరి ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించను అని చెప్పడం లేదు. ప్రపంచంలోనూ ప్రసాదిస్తాను, పరలోకంలో కూడా ప్రసాదిస్తాను అంటాడు. ఇప్పుడు అతని లక్ష్యము పరలోకమైనప్పుడు మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి అతను మనసులో పెట్టుకుని తన ఈ ప్రాపంచిక జీవితాన్ని గడిపినట్లయితే ప్రపంచంలో కూడా శాంతి, పరలోకంలో కూడా శాంతి. అలా కాకుండా అతను కేవలము ఈ ప్రపంచం వెంటే పరుగులు తీశాడు అనుకోండి, అతనికి ప్రపంచము దక్కదు, పరలోకం కూడా దక్కదు, 2 కూడా కొలుపుతాడు. కాబట్టి సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఒక ప్రార్థనను నేర్పాడు. అదేమిటంటే, రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసన వఫిల్ ఆఖిరతి హసన. ఓ మా ప్రభువా, నీవు మాకు ప్రపంచంలో కూడా మంచిని మరి ఆనందాన్ని ప్రసాదించు, పరలోకంలో కూడా ఆనందాన్ని ప్రసాదించు అని. కాబట్టి ప్రపంచం అనేది మనకు సంబంధించినటువంటి విషయం కాదు. మనకు దీనికి ప్రపంచానికి సంబంధం లేదు. మనం ఎక్కడో అడవుల్లోకో తుప్పల్లోకి పోయి తపస్సు చేసుకుంటూ కూర్చుంటే సరిపోతుంది అని దైవం ఎంత మాత్రం కూడా బోధించడం లేదు సోదరులారా. ప్రపంచాన్ని మనము జీవించాలి. అయితే దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు, ఆయన సూచించినటువంటి హద్దుల మేరకు మనం జీవితం గడపాలి. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపామనుకోండి, మళ్ళా మనము కోల్పోతాము, ప్రపంచం దక్కదు, పరలోకం కూడా దక్కదు. కాబట్టి ఏ విధంగా అయితే చూడండి, నేను ఉదాహరణ చెప్తాను. మరి మనము నది మీద ప్రయాణం చేస్తున్నాము. మన గమ్యము అవతల ఒడ్డున ఉన్నది. మరి ఈ నది అనేది ప్రపంచం అనుకుంటే
ప్రపంచానికి భయపడి నేను ఈ ఒడ్డున కూర్చున్నాను అనుకోండి, నా గమ్యాన్ని నేను చేరలేను. కాబట్టి తప్పనిసరిగా మనము ప్రపంచంలో ప్రయాణం చేయాలి. కాబట్టి పడవ మీద ప్రయాణం చేయాలి. కానీ ప్రపంచం అనే ఈ నది ఉంది చూసారా, అది పడవలోకి రాకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ ఈ ప్రపంచం అనే నది పడవలోకి వచ్చిందనుకోండి, పడవ మునిగిపోతుంది. కాబట్టి మన జీవితం మీద సర్వనాశనం అయిపోతుంది ఒకవేళ మనం ప్రపంచమే పరమావధిగా జీవించినట్లయితే. కాబట్టి ప్రపంచం నాకు వద్దు అని చెప్పేసి నేను ఈ ఒడ్డున కూర్చుంటే ఏ విధంగా అయితే నేను గమ్యం చేరను. గమ్యం అంటే నేను ప్రయాణం చేయాలి, ఈ జీవితాన్ని గడపాలి మనం. అయితే దైవం నిర్దేశించినటువంటి విధుల్లో మనం జీవితం గడిపితే ఆ ప్రపంచము మనలోకి ఎంత మాత్రం కూడా రాదు అప్పుడు. కాబట్టి ప్రపంచాన్ని ఎక్కడ అనుభవించాలో అక్కడే మనం అనుభవించాలి. ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగానే అనుభవించాలి. దైవం ఏ విధంగా అయితే నిర్దేశించాడో ఆదేశించాడో ఆ విధంగానే మనము చేసినట్లయితే ప్రపంచ సుఖం కూడా దక్కుతుంది, పరలోకంలో కూడా సాఫల్యం దక్కుతుంది. అంతేగాని ప్రపంచం వదిలేయండి దైవం అంత మాత్రం కూడా చెప్పడం లేదు సోదరులారా. నేను చెప్పడం జరిగింది, మరి భార్యా బిడ్డలను పోషించే నిమిత్తము అతను సక్రమమైన మార్గంలో సంపాదించే ప్రతి పైసా కూడా దైవం అతనికి పుణ్యాన్ని ప్రసాదించేలా చేస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి అతను నిజమైన మార్గంలో కష్టపడి తన భార్య బిడ్డలకు ఒక అన్నపు ముద్ద పెట్టినా దైవం అతనికి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రపంచం అనేది పరలోకాన్ని మనము సంపాదించుకోవడానికి పెట్టుబడి లాంటిది. కాబట్టి ప్రపంచాన్ని మనము జీవించాలి, ప్రపంచంలో జీవించాలి, ప్రపంచాన్ని మనము దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు జీవించాలి. మరి ఈ సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు. మరి ఆదం కుమారుడు అంటే మనమందరం కూడా, ఆదం అంటే మనందరి తండ్రి, ఆదం కుమారుని పొట్ట మట్టితో తప్ప దేనితో కూడా నిండదు అన్నారు. అంటే అతనికి ఒక లోయ నిండా బంగారం లభించిందనుకోండి, మరొక లోయ కోసం చూస్తాడు. ఎందుకంటే అతని ఆశ, అత్యాశ, పేరాశ అలాంటిది. కాబట్టి ఒక కొండ బంగారం దొరికిందనుకోండి, ఇంకో కొండ ఎక్కడ దొరుకుతుందని చూస్తాడు. కాబట్టి అందుకనే ప్రవక్త వారు చెప్పారు, అతని కడుపు మట్టితో తప్ప దేనితో కూడా నిండదు. అంటే అతను చచ్చిపోతేనే ఆశ అతనితో పాటు పోతుందన్నమాట. కాబట్టి బ్రతుకున్నంత కాలం అతనికి ఆ ఆశ, ఆ పేరాశ, ఆ యొక్క అత్యాశ ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఒక దాసుడు, నిజమైన దాసుడు ఏం చేయాలంటే మరి పరలోకాన్ని అతను దృష్టిలో పెట్టుకుని అతను తన జీవితాన్ని గడపాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. అదేమిటంటే, ఎవరికైతే 4 వస్తువులు లభిస్తాయో మరి అతనికి ప్రపంచ సుఖాలు లభించినట్లే అన్నారు. మనం సహజంగా ప్రపంచ సుఖాలు అంటే చాలా మంచి డబ్బు, దర్పం, మరి అధికారము, హోదా ఇవని చెప్పేసి భావిస్తూ ఉంటాము. కానీ ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, నీకు 4 వస్తువులు ఉన్నాయంటే నీకు ప్రపంచ సంపద అంతా లభించినట్టే అన్నారు. అందులో ఒకటేంటంటే మరి సుగుణవంతురాలైనటువంటి భార్య, మరి భర్త మాటను జవదాటకుండా, మరి భర్తను ఏమాత్రం కూడా బాధ పెట్టకుండా, అతన్ని నొప్పించకుండా మరి సంసారాన్ని చేసేది, మరి తన బిడ్డల ఆలన పాలన చూసేది. మరి ఇటువంటి భార్య వలన భర్తకు మరి గౌరవం లభిస్తుంది, సమాజంలో ఆ భార్యకు ఎంతో గౌరవం లభిస్తుంది. ఈ విధంగా ప్రవక్త వారు చెప్పారు. మరి సుగుణవంతురాలైనటువంటి భార్య లభించినట్లయితే నీకు ప్రపంచం లభించినట్లే అన్నారు. మరొక సందర్భంలో ప్రవక్త వారు చెప్పారు, మరి ఈ ప్రపంచం చాలా అందమైనది, ఇంత అందమైనటువంటి ప్రపంచంలో ఇంకా అందమైనటువంటి సృష్టి ఏమిటంటే స్త్రీ అన్నారు ప్రవక్త వారు. కాబట్టి ప్రపంచ సంపద అంతా ఒక ఎత్తు అయితే మరి నీతిమంతురాలైనటువంటి, సుగుణవంతురాలైనటువంటి భార్య మరొక ఎత్తు అన్నారు. కాబట్టి సుగుణవంతురాలైనటువంటి భార్య దొరకడం అనేది ముత్యము కంటే మేలైనది అని మనకు ఒక మాట పెద్దలు చెప్తుంటారు. ఈ విధంగా ప్రవక్త వారు కూడా అదే చెప్పారు. సుగుణవంతురాలైనటువంటి భార్య నీకు లభించినట్లయితే ప్రపంచ సంపదంతా లభించినట్లే అన్నారు. ఇక రెండో విషయం ఏంటంటే మరి విశాలమైనటువంటి ఇల్లు. మరి ఇరుకైనటువంటి ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటిలో అంతా ఎక్కడ పడితే అక్కడ సామాన్లు చంద్రవందరగా ఉండి మనసంతా కూడా కకలావికలంగా మరి ఆందోళనకరంగా ఉంటుంటుంది. మరి అదే విశాలమైనటువంటి ఇల్లు ఉందనుకోండి, ఒక పడుకోవడానికో లేకపోతే ఒక డ్రాయింగ్ రూమో లేకపోతే లివింగ్ రూమ్, ఈ విధంగా మరి మనసుకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది, బిడ్డలకు, భార్యకు కూడా ఆనందంగా ఉంటుంది. కానీ మనం చూస్తున్నాము, మరి మనం ఎంతో కష్టపడితే కానీ ఈ రోజున ఒక 5-6 వేలు సంపాదించే పరిస్థితి ఉండదు. మరి అద్దెళ్ళు మనకు దొరుకుతుంది, ఒక 2,000-3,000 పెడితే కానీ మరి అగ్గిపెట్టెలంటే పోషణ మనకు దొరుకుతుంది. మరి ఇటువంటి ఇరుకైనటువంటి ఇంట్లో మనం ఉంటుంటాము, మన పరిస్థితి ఆ విధంగా ఉంటుంటుంది. కానీ ప్రవక్త వారు చెప్పారు, ఒకవేళ నీకు మంచి విశాలమైనటువంటి ఇల్లు లభించిందంటే నీకు ప్రపంచ సంపద లభించినట్లే అన్నారు. ఇక మూడో విషయం ఏంటంటే మరి మంచి వాహనము. మరి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మరి ఏదైనా చేయాలన్నా మన చేతిలో మంచి వాహనం ఉందనుకోండి,
ఏ బండో లేకపోతే ఒక సైకిల్ లాంటిదో వెంటనే మన పని చాలా తేలిగ్గా అవుతుంది, మనకు కూడా సుఖం సౌఖ్యం లభిస్తాయి. అందుకని ప్రవక్త వారు చెప్పారు, మంచి వాహనం ఉండడం కూడా ఈ విధంగా మంచి భార్య, మరి మంచి ఇల్లు, మంచి వాహనము, అదేవిధంగా మంచి పొరుగువాడు. చూడండి, మరి ఇరుగు పొరుగు వాళ్ళతో మన సత్సంబంధాలు లేవనుకోండి, మరి ఎంతసేపు వారు అసూయతోటి ద్వేషంతో ఉన్నారనుకోండి, మనం ఎంత మాత్రం కూడా శాంతిగా జీవించలేము. కాబట్టి మనము శాంతిగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనతోటి మంచిగా ఉండాలి. కాబట్టి మంచి పొరుగు వాళ్ళను మనము సంపాదించుకోవాలంటే ముందు మనం మంచిగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా మనతోటి మంచిగా ఉంటారు. ఈ విధంగా మంచి పొరుగువాడు లభించడం కూడా ప్రపంచ సౌఖ్యం లభించినట్లే. ఈ విధంగా మంచి భార్య, మంచి పొరుగువాడు, మంచి ఇల్లు, మంచి వాహనము, ఈ 4 విషయాలు మీకు లభించినట్లయితే ప్రపంచ సంపద అంతా కూడా లభించినట్లే. ఎందుకంటే మనిషికి శాంతి లభిస్తే సంపద లభించినట్లే సోదరులారా. ఎందుకంటే డబ్బుతోటి ప్రతిదీ కూడా జరగదు, మనం చూస్తుంటాం. కాబట్టి మనశ్శాంతి, ప్రశాంతత అనేది మనకు చిన్న చిన్న విషయాలతోనే మనకు లభిస్తూ ఉంటుంది. భార్య ఎప్పుడైనా కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు భార్య ఆనందంగా ముందుకు వచ్చి అతనికి ఏ టీయో కాఫీ ఇచ్చిందనుకోండి, అతనికి ఆ క్షణం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా ఈ చిన్ని ఆనందాలు మనిషికి మరి డబ్బుతోటి అతను ఎంత మాత్రం కూడా సంపాదించలేడు. కాబట్టి సోదరులారా, డబ్బుతోటి ప్రతిదీ జరుగుతుంది అంటే చాలా అది పొరపాటు. డబ్బుకు మించి ఉన్నవి మనకు చాలా ఉంటాయి. అందులో ఒకటి మంచి సుగుణవంతురాలైనటువంటి, మరి ఎల్లప్పుడూ చేదోడు వాదుడుగా ఉండే భార్య అందులో ఒకటి. కాబట్టి సోదరులారా, సరే ఇన్షాల్లా దైవం కలిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈరోజు శుక్రవారం సోదరులారా, మరి ఖురాన్ సందేశము సిసిసి ఛానల్లో మనకు ప్రతి శుక్రవారం కూడా అది ప్రసారం అవుతుంది 9 నుండి 9:30 గంటలకు. మరి మంచి మాటలు అందులో వస్తాయి. మరి ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపార్థాలు, అపోహలు మరి అందులో చెప్పడం జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి అపోహలు, అపార్థాలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ ప్రోగ్రాం ద్వారా, ఆ కార్యక్రమం ద్వారా మీ యొక్క సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. పక్కనే ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే వెంటనే ఫోన్ చేసి కనుక్కోండి. ఎందుకంటే మనము జ్ఞానాన్ని సంపాదించాలి. ఎందుకంటే దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, ఇన్నమా యక్షల్లాహు ఉలమాహ, ఇన్నమా యక్షల్లాహు మిన్ ఇబాదిహి ఉలమాహ. నా నిజమైన దాసులు ఎవరు అంటే నాకు ఎక్కువగా భయపడేవారు అంటున్నాడు. కాబట్టి నిజమైన జ్ఞానులు ఎవరంటే నాకు ఎక్కువగా భయపడేవారు అంటున్నారు. కాబట్టి మనము జ్ఞానాన్ని సంపాదించాలి. ఎప్పుడైతే మనము జ్ఞానాన్ని సంపాదిస్తామో మనలో ఉన్నటువంటి అజ్ఞానము అప్పుడు తొలగిపోతుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి తొలగాలంటే జ్ఞానం అనే దీపాన్ని మన మనసులో మనం వెలిగించాలి. కాబట్టి సోదరులారా, ఈ విధంగా జ్ఞానాన్ని సంపాదించాలంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయి. పుస్తకాలు చదివి మనం జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఏదైనా ఒక ప్రసంగాన్ని విని మనం జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఎందుకంటే జ్ఞానాన్ని సంపాదిస్తేనే మనం ఏదైనా ఒక ఆచరణ చేయగలము. మనిషికి తెలిస్తేనే అతను ఏదైనా చేయగలడు. కాబట్టి సోదరులారా, మీ అందరికీ నేను మరి మనస్ఫూర్తిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ కూడా సోదరులారా, సోదరిమణులారా, మరి కొద్దిసేపు ఆ యొక్క ప్రోగ్రాంను వీక్షించడానికి మీరు ప్రయత్నం చేయండి. మంచి మాటలు మీ మనసులో ఒకవేళ చోటు సంపాదించుకున్నట్లయితే దైవం తలిస్తే ఆ ఒక్క మాటే మన జీవితాలను మార్చే మాట కావచ్చు. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా మంచిని చేయాలని, సౌఖ్యాన్ని, శాంతిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.